బహుశా నేను విద్యార్థిగా ఉన్నప్పుడు అనుకుంటా చూచాగా నాకు గుర్తుంది, భారతీయ జనతా పార్టీ ఎమ్మెల్యే జైపాల్ గారు ఒకసారి కిడ్నాప్ అయ్యారు. నక్సలైట్లు కిడ్నాప్ చేశారు. నక్సలైట్లు కిడ్నాప్ చేసినప్పుడు నాకు తెలిసి మన వాళ్ళు ఎవరు రిక్వెస్ట్ చేసో బతిన్లాడో ప్రెస్ కాన్ఫరెన్స్లు పెట్టో అయ్యా వదిలిపెట్టు అనలే. బిడ్డ నువ్వు నా జైపాల్ని కిడ్నాప్ చేసినావు, నీ పక్కన ఉన్నాడు కాబట్టి మరి హైదరాబాద్లో ఉన్న నీ ముఖ్య నాయకులందరినీ కూడా మేము చుట్టుముడితే నీ సంగతి ఏంది, 24 గంటలలో వదిలేయకపోతే హైదరాబాద్లో ఉన్న నీ నాయకుల సంగతి చూసామంటే ఖచ్చితంగా 23 గంటలలో జైపాల్ని తీసుకొచ్చి ఎక్కడ కిడ్నాప్ చేశారు, అక్కడ వదిలేసిపోయింది. మరి ఆనాటి పట్టుదల ఇలా మనకి ఏమైంది? ఇలా వాళ్ళ కోసం వచ్చి మాట్లాడుతున్నట్టు వాళ్ళందరూ మన మధ్యనే ఉన్నారు కదా, మన చుట్టే తిరుగుతున్నారు కదా. ప్రొఫెసర్ హరగోపాల్ గారు సాయిబాబా గారు నిన్ననో మొన్ననో అనుకుంటా ఒక మీటింగ్ పెట్టారు. వాళ్ళకి ఒత్తాసు వదిలే జర్నలిస్ట్ సంఘాలన్నీ కూడా వాళ్ళని పిలుచుకొచ్చి ఒక సభ పెట్టి ఆ సభలో చాలా హక్కుల గురించి మాట్లాడారు. పేదల కోసం మాట్లాడితే ప్రభుత్వం తీసుకుపోయి నన్ను లోపల పెట్టింది అని. పేదల కోసం మేము కూడా మాట్లాడుతున్నాం కదా, పేదల కోసం పనిచేస్తున్నాం కదా. గ్రామాలల్లో అంబేద్కర్ సంఘాలు పెట్టి గ్రామాలలో ఉండేటువంటి దళితులను చైతన్యవంతం చేసి అనేకమైనటువంటి పోరాటాలు నిర్వహిస్తున్నాం కదా. నన్ను నిర్బంధించని ఈ ప్రభుత్వం, ఈ పోలీసులు నిన్ను ఎందుకు నిర్బంధించిందంటే నువ్వు పొద్దుందాకా మాతో మాట్లాడుతున్నావు, పొద్దుకు పోయి నక్సలైట్లతో చర్చలు జరుపుతున్నావు, వాళ్ళకి ఆయుధాలు అందిస్తున్నావు, వాళ్ళకు డబ్బులు అందిస్తున్నావు కాబట్టి ప్రభుత్వం నిన్ను జైల్లో పెట్టింది. నువ్వు ఆ విధంగా చేస్తున్నావా లేదా నీ మనసాక్షిగా నువ్వు చెప్పు. హరగోపాల్ గారు ఏ రోజు నక్సలైట్ నాయకులను కలవలేదా? ప్రొఫెసర్ సాయిబాబా గారు ఏ రోజు నక్సలైట్ నాయకులను కలవలేదా? లేకపోతే వరవరరావు గారు ఏ రోజు నక్సలైట్ నాయకులను కలవలేదా? వాళ్ళు వాళ్ళ మనస్సాక్షిగా సమాధానం చెప్పాల్సినటువంటి అవసరం ఉన్నది. అసలు నిజంగా నక్సలిజం అన్నది ఇజనే కాదు. ఎందుకు కాదంటే చిన్న మాట చెప్తే వాళ్ళు గోడల మీద రాసుకున్నారు చాలా సందర్భాలలో ఇంట్లో, నక్సలైట్లే దేశభక్తులు. భక్తి అంటే ఏంది? ఎవడు భక్తులు అవుతాడు? నీకు దేవుని మీదనే నమ్మకం లేదు, నీకు భక్తి అంటేనే తెలియదు, నువ్వు గౌరవించడమే తెలియదు. మరి నువ్వెట్లా నక్సలైట్లే దేశభక్తులను రాసుకుంటావు? నువ్వు ఏ దేశానికి భక్తుని రబ్బా? ఎట్లా భక్తున్నాను అంటే నీ ఐడియాలజీలోనే లోపం ఉన్నది, నువ్వెవడో నువ్వే తెలుసుకోలేకపోతున్నావు. మేము చెప్తున్నాం, మేము చూసిన వాటిని కాదు చూడని వాటిని కూడా నమ్ముతాం. మాకు ఒక విశ్వాసం ఉంటుంది, ఆ విశ్వాసం వల్ల మేము భక్తులం అవుతున్నాం, మేము భక్తులమని మేము చెప్పుకుంటున్నాం. కానీ నువ్వెట్లా భక్తులు అవుతావు? నువ్వు చూసింది మాత్రమే నమ్ముతావు కదా. నీ విశ్వాసం అంతా ప్రతి క్రియానికి భౌతికంగా జరిగితే కదా నువ్వు నమ్ముతావు. మరి అట్లాంటివన్నీ నువ్వు ఎట్లా భక్తులు ఎట్లా భక్తులు అవుతావు అంటే నీ మూల సిద్ధాంతంలో నువ్వు పెట్టుకున్నటువంటి అంశంలోనే కాంట్రడిక్టరీ ఉంది, నీ లోపల సరైనటువంటి సిద్ధాంతం లేదు.